శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాల ఛానల్. సో మకర రాశి వారికి స్వాగతం. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూలై నుండి డిసెంబర్ వరకు మీ యొక్క జీవితంలో గ్రహస్థితులు ఏం సూచిస్తూ ఉన్నాయి, ఏ రంగాల్లో బలమైన అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్గా డీటెయిల్గా చూద్దామండి. ఈ 6 నెలల్లో శని వక్రగతి, ఉన్నత స్థితిలో ఉన్న గురుడు ఆయన కూడా వక్రీకరించబోవటం, రాహుకేతు ముఖ్య స్థానాల్లో ఉండటం వల్ల మకర రాశి వారికి ఇది చాలా కీలకమైన శుభ సూచక కాలంగా కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు కనుక కష్టపడి పనిచేస్తే, డిసిప్లైన్తో ముందుకు వెళ్తే గ్రహయోగాలు మీతో పాటు నడిచేలా ఉన్నాయండి. సో ముందుగా గ్రహస్థితిని సింపుల్గా కనుక పరిశీలిస్తే, రాహుగ్రహం డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మీ 2వ స్థానంలో ఉన్నారు. అంటే కుంభంలో రాహు ఉంటారు డిసెంబర్ 5 వరకు. ఆ తర్వాత మీ యొక్క జన్మరాశి జన్మలగ్నం అయినటువంటి యొక్క మకరంలోకి వస్తారు. శని మీకు 3వ స్థానంలో ఉన్నారు. ఏలినాడు శని మీ ప్రభావం లేదు. ఇప్పుడు కుజుడు 5వ ఇంట్లో ఉన్నారు. గురువు ఉన్నత స్థితిలో ఉంటాము. శుక్ర బుధులతో కలిసి ఉంటాం. అదేవిధంగా 7వ స్థానంలో కూర్చొని ఉంటాము. సూర్యగ్రహం మొదట్లో మీకు 6వ స్థానంలో ఉంటారు. ఆగస్టు 16 నాడున ఆయన అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తారండి. అదే సమయంలో కేతు కూడా అక్కడే సింహరాశిలో అష్టమ స్థానంలో కూర్చొని ఉన్నారు, అంటే స్థితి పొంది ఉన్నారు. సో ఇంత బలమైన గ్రహ కేంద్రాలు మనకు కనపడుతూ ఉన్నాయి. 2, 3, 5, 7, 8, 11 భావాలపై ఫోకస్ ఉంది. మకర రాశి వారికి కెరీరు, డబ్బు, భాగస్వామ్యము, విదేశీ, ఆరోగ్యము, కుటుంబము, ఈ అన్నింటిలో కూడా చురుకుదనం ఉంటుంది. మార్పులు కూడా తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా రాహు మీకు 2వ స్థానంలో ఉండటం వల్ల ఇటీవలి కాలంలో మీరు చాలా స్ట్రైట్గా, బ్లంట్గా, లోపల ఉన్నది నేరుగా బయటకు చెప్పే అలవాటు డెవలప్ అయి ఉండొచ్చండి. చాలా సందర్భాల్లో ట్రూత్ అయినా మాటల షార్ప్నెస్ వల్ల చిన్న పనులు, చిన్న సంబంధాలు పట్టించుకోకపోయినా అయ్యే పనులు కూడా అకస్మాత్తుగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా 2వ స్థానము కుటుంబాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ మాటల వల్ల ఇంట్లో ఫ్రిక్షను, ఎల్డర్స్తో అపార్థాలు, భార్య లేదా భర్త లేదా పిల్లలతో కొద్దిపాటు టెన్షన్ రావచ్చండి. ఈ 6 నెలల్లో కూడా మీకు ముఖ్యమైన సలహా ఏంటంటే, నిజం చెప్పండి, కానీ చెప్పే ఆ టోన్ మార్చి చెప్పడం, మాటకు ముందు 1 సెకండ్, 1 or 2 seconds పాజ్ తీసుకుని మాట్లాడడం. ఇది నేను ఎలా చెబితే ఎదుటివారి మనసును నొప్పించకుండా ఉంటుంది అని ఆలోచించి మాట్లాడటం. సో మాటల నియంత్రణ పెట్టుకుంటే రాహు 2వ ఇంటి ఫలితాలను పాజిటివ్గా పనిచేయిస్తాడు ఆయన. మరి విద్య గురించి కల చూస్తే, ఆన్లైను, ఐటీ, ఏఐ వీటికి సంబంధించిన సమయం కదా ఇప్పుడు. ముఖ్యంగా ఇంపోర్ట్, ఎక్స్పోర్టు, ఆన్లైన్ బిజినెస్, ఐటీ, ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ ఇలా రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుందండి. వీటి మీద కనుక మీకు ఫోకస్ చేస్తే మంచి డెవలప్మెంట్ వస్తుందని చెప్పవచ్చు. రాహు 2nd హౌస్లో ఉన్నారు. శని 3వ ఇంటి నుంచి, గురుడు 7వ ఇంటి నుంచి వారి యొక్క దృష్టితో కలుపుకొని మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, విదేశీ జాబు లేదా ఏదైనా విదేశీ ప్రాజెక్టులకు అవకాశాలు రావడం, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఇన్కమ్ పొందే యోగాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయండి. కెరీర్ గ్రోత్ కావచ్చు. ఈ యొక్క గురు, బుధ, శుక్ర కలిసి 7వ స్థానంలో కూర్చొని ఉండటం వల్ల, అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము మీ యొక్క 11వ స్థానాన్ని చూడటం వల్ల మీ యొక్క కెరీర్, బిజినెస్, ఆదాయం ఆ కోణంలో కాస్త పాజిటివ్గా ఉంటుందండి. ప్రమోషన్ కోరుకుంటున్న వారికి, అదేవిధంగా కొత్త కంపెనీ, కొత్త పోస్ట్ కోసం ట్రై చేస్తున్న వారికి, పార్ట్నర్షిప్ బిజినెస్, కొత్త జాయింట్ వెంచర్ ప్లాన్ చేస్తున్న వారికి ఈ కాలం మంచి శుభకాలం అని చెప్పవచ్చు. ఒక ప్రామిసింగ్ టైం అని చెప్పవచ్చు అండి. ఇవన్నీ యోగాలు లక్కుతో మాత్రమే కాదండి. సో ఒక క్రమమైన కృషి మరియు బాధ్యత పెట్టినప్పుడే మీకు ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. శని తృతీయంలో ఉండటం వల్ల మీరు ఎక్కువగా పని చేయాలి, ఎక్కువ కమ్యూనికేట్ చేయాలండి. 3వ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. 2 అంటే వాక్కు, 3 అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాబట్టి. సో 3వ స్థానం అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు. అలా కనుక చేస్తే గురుడు మీ యొక్క 11వ ఇంటిని దృష్టి పెడతారు కాబట్టి ఫలితాలను యాంప్లిఫై చేస్తారని చెప్పవచ్చు. శని మీనంలో ఉండి 9వ స్థానాన్ని చూస్తూ ఉన్నందు వల్ల హైయర్ ఎడ్యుకేషను, విదేశీ స్టడీసు, ఏదైనా స్పెషలైజేషను, లా, మేనేజ్మెంట్, రీసెర్చ్ వంటి కోర్సులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మకర రాశి విద్యార్థులు ఎవరైనా విదేశీ యూనివర్సిటీలకు అప్లై చేయాలనుకుంటే, హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ డిగ్రీ, పిహెచ్డి, ప్రొఫెషనల్ కోర్సుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ యొక్క 6 నెలలు కూడా మీరు ప్లాన్ చేసుకోవడానికి ప్లస్ యాక్షన్ చేయడానికి బలమైన కాలం అని చెప్పవచ్చు. మరి ప్రేమ, సంబంధాలు, వివాహం ఇలాంటి వాటి విషయానికి వచ్చే వరకు 7వ స్థానంలో గురుడు ఉన్నారు. 7వ స్థానం అంటే వివాహము, పార్ట్నర్షిప్, దాంపత్య భావాన్ని ఇండికేట్ చేస్తారు. సో ఆ భావాలను ప్రత్యక్షంగా బలపరుస్తూ ఉంటారండి. 2026 చివరి నాటికి ఏదైనా వివాహ సంబంధాలు దగ్గర దాకా వచ్చి సెట్ అవని వారికి, ఇలాంటి వారికి వివాహం విషయంలో ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుదిరే సంబంధాలు రావటము, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మ్యారేజ్ మ్యాటర్స్ క్లియర్ కావటం, ఇవన్నీ కూడా ఈ కాలంలో
మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఈ యొక్క గురుగ్రహము మన పూర్వక అభిలాషలు నెరవేర్చే స్థితిలో ఉన్నారు. జలరాశి మరియు కర్కాటకం బలమైన స్థానం కాబట్టి దాంపత్యము, భాగస్వామ్యము, మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారు ఈ పీరియడ్ను కాస్త సీరియస్గా తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రేమ, ఎమోషన్స్, అటాచ్మెంట్ విషయానికి వచ్చే వరకు ప్రస్తుతానికి కుజుడు 5వ స్థానంలో ఉన్నారు. ఇది ప్రేమ, క్రియేటివిటీ, సంతాన స్థానానికి సంబంధించిన ఎనర్జీని ఇస్తుంది. ఆగస్టు 3 తర్వాత కుజుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్, దూరము, ఇవన్నీ కూడా మెల్లమెల్లిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందండి. 5 అంటే లవ్ అండ్ అఫెక్షన్, శుక్రుడిలో కుజుడు కాబట్టి ఇంతకాలం జరిగి ఉంటాయి, తర్వాత మెల్లగా సెటరేట్ అవుతాయి. ఈ కాలం ఏంటంటే పాత రిలేషన్స్లో ప్యాచప్ అవటం, కొత్త ఎమోషనల్ అటాచ్మెంట్స్ పెరగటం, డీప్ ఫ్రెండ్షిప్ జరగటము, స్నేహం నుండి ప్రేమగా మారే సంబంధాలు ఇలాంటివి రావడానికి అనుకూల సమయం అని చెప్పాలి. గురుగ్రహం 7వ దృష్టితో మీ యొక్క 1వ స్థానాన్ని, రాశిని కూడా చూస్తూ ఉన్నారు. మీ యొక్క జన్మరాశి మకరాన్ని, మకర లగ్నాన్ని కూడా చూస్తూ ఉన్నారు కదా. దీంతో మీ యొక్క వ్యక్తిత్వము ఒక మెచ్యూర్డ్ దిశగా మారుతుందండి. మరింత మెచ్యూరు, ఒక దయగల మనస్సు, ఇతరులకు సహాయం చేయాలనే ఒక సేవా భావము, సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలనే భావన, ఇవన్నీ కూడా మీలో ఒక లోపల బలపడుతుందని చెప్పాలి. ఈ సమయంలో మీరు సోషల్ వర్క్, సేవా కార్యక్రమాలు, దానము, మెంటరింగ్, గైడెన్స్ వంటి రంగాల్లో మీకు కాస్త ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు లీగల్ మ్యాటర్స్, కోర్టు కేసులు, నిలిచిపోయిన డబ్బులు ఏదైనా ఇలాంటి వాటి గురించి కనుక చూస్తే ఆగస్టు 16 నుండి రవిగ్రహము 8వ స్థానంలోకి సింహరాశిలో అడుగు పెడతారండి. ఇది విపరీత రాజయోగం రూపంలో చాలా బలమైన ఫలితాలను ఇచ్చే యోగం. ఎందుకంటే అష్టమాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి. సాధారణంగా 8వ స్థానంలో గోచారం సంతృప్తికరంగా ఉండదు అంటాం, కానీ ఇక్కడ సూర్యుడు విపరీత రాజయోగంలో ఉన్నారు ఆయన. సో కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, చాలా కాలంగా నడుస్తున్న కోర్టు కేసులు, లీగల్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ షేరు, ఇతరుల చేతిలో నిలిచిపోయిన ఆగిపోయిన డబ్బు, అప్పులు, వీటిని సెటిల్ చేసుకునే అద్భుతమైన అవకాశం వస్తుందండి ఈ సమయంలో. అంటే ఈ యొక్క కాలము కోర్టు కేసుల్లో ఫైనల్గా ఫేవర్గా రావటము, మీరు ఇచ్చిన డబ్బులు అప్పు కానీ లేకుంటే స్టక్ అయిన మరీ తిరిగి రావటం, రికవరీ కావటం, కాంపెన్సేషను, పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, ఇన్హెరిటెన్స్ వంటి డబ్బులు రిలీజ్ అవడానికి కూడా అనుకూలంగా ఉన్న కాలం అని చెప్పవచ్చు. రెంట్కు వెళ్లకుండా ఉన్న ప్రాపర్టీ రెంట్కు వెళ్ళటం, రెంట్ ద్వారా ధనం సంపాదన కూడా ఉంటుందండి. రవి ప్లస్ కేతు 8వ స్థానంలో ఉండటం వల్ల ప్రభుత్వ రంగంలో, రాజకీయాల్లో, రీసెర్చ్, అక్కల్స్, రహస్య శాస్త్రాల్లో ఉన్న వారికి ఇది ఒక ఓపెనింగ్ కాలం అని చెప్పవచ్చు. ఏదైనా జ్యోతిషము, తంత్రము, ఇట్లా సైకాలజీ ఇట్లాంటి లోతైన విషయాలపై స్టడీ చేయాలనుకుంటే కూడా ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు అండి. ఇదే సమయంలో తండ్రి గారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రవి కేతు కాంబినేషన్. ఇప్పుడు ఆరోగ్యం గురించి చూస్తే ఈ యొక్క జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లో మీరు మీ యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని లైట్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మజిల్ క్రాంప్ జరగటం, షోల్డర్ పెయిన్, మోకాళ్ళు, మడమల జాయింట్ పెయిన్, ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం కనపడుతుంది. శనికి 3వ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. 5వ ఇల్లు కొంత జీర్ణ వ్యవస్థ కూడా సంబంధం ఉంటుంది కాబట్టి అజీర్ణము, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం కాస్త కనపడుతుంది గోచార రీత్యా. మనం చెప్పుకున్నవన్నీ గోచార ఫలితాలండి. సో మీ యొక్క వ్యక్తిగత జాతకం గురించి అయితే చెక్ చేసుకోండి, మీ క్లారిటీ వస్తుంది. లివర్, కొలెస్ట్రాల్, డైట్. సో గురుగ్రహం ఉన్నత స్థితి నుంచి 2వ స్థానం కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు తినే అలవాట్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయిల్, ఐటమ్ ఫుడ్, చాలా రిచ్ ఫుడ్, ఎక్కువ బయట తినడం ఇలా కొనసాగితే లివర్ మీద, కొలెస్ట్రాల్ మీద కాస్త బరువు పడుతుంది. కనీసం 2027 జూన్ వరకు ఆయిల్, జంక్ ఫుడ్ తగ్గించడం, రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజు, హెవీ మీల్ బదులుగా లైట్ మీల్ తీసుకోవడం, టైం ఫుడ్ అలవాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ ఇస్తుందండి మీకు. మొత్తం మీద ఈ 6 నెలల్లో కూడా మేజర్ హెల్త్ క్రైసిస్ అనే యోగం బలంగా కనిపించకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్దదవుతుంది అనేది మా సిగ్నల్ మాత్రం స్పష్టంగా ఉంది. కాబట్టి ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం చాలా అవసరం ఉంది. ఈ యొక్క గ్రహస్థితులను బెస్ట్గా ఉపయోగించుకొని చిన్న చిన్న సమస్యలను నియంత్రించుకోవడానికి మనం ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు మనం చెప్పబోయేవన్నీ కూడాను ఆధ్యాత్మిక జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చేసుకోబడ్డవి. ముఖ్యంగా మీ యొక్క రాశాధిపతి శనైశ్వరుడు లేదా శని భగవానుడు కాబట్టి ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ శనైశ్వరాయ నమః ప్రతిరోజు ఒక 105 సార్లు జపిస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే శని వల్ల వచ్చే ఒత్తిడి, డిలే, బాధ్యతల బరువును తగ్గించడానికి ఒక ఆధ్యాత్మిక ఉపాయం అంటే ఇది. శనికి తైలాభిషేకం చేసుకోవటం లేదా హనుమాన్ చాలీసా పఠనం చేయటం, దీనివల్ల ఏంటంటే ఆందోళన, భయము, శని రాహు సంబంధమైన ఒత్తిడిని కూడా తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుందండి. మీకు 6 మరియు 9వ అధిపతి బుధుడు అవుతాడు. సో విష్ణు సహస్రనామాలు చదవటం వల్ల మైండ్కి స్టెబిలిటీ, లైఫ్ డైరెక్షన్పై క్లారిటీ వస్తుంది. అదేవిధంగా గాయత్రి మంత్రం రోజు కొద్దిసేపైనా జపించడం వల్ల మీకు ఆత్మవిశ్వాసము, మైండ్ క్లారిటీ,
నిర్ణయ శక్తి అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి. కాబట్టి ఇవి సింపుల్ రెమెడీసే, బట్ మీరు కనుక ఫాలో అవుతుంటే కనుక చాలా తేలిగ్గా ఉండగలుగుతారు మీ నిర్ణయాల్లో కానీ మీ యొక్క కార్యక్రమాల్లో కానీ. సో మొత్తంగా చూస్తే జూలై నుండి డిసెంబర్ వరకు గురు దృష్టి మీ యొక్క రాశాధిపతి మీద ఉంది, లాభస్థానం మీద ఉంది, 3వ స్థానం మీద ఉంది. కాబట్టి గతంలో ఉన్న సిబ్లింగ్స్తో కానీ ప్రయత్నాలు చేసి ఆపేసి ఉన్న వాటికి సహకారం లభిస్తుంది. నైబర్స్ రూపంలో నెట్వర్క్ రావడం ద్వారా కూడా మీకు పాజిటివిటీ పెరుగుతుంది, అనుకూలత పెరుగుతుందండి. మరి ఇంతవరకు కూడా మకర రాశి వారికి జూలై నుండి డిసెంబర్ వరకు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసాం కదా. రాహు మాటను, కుటుంబాన్ని, ఫైనాన్స్ను టెస్ట్ చేస్తూ ఉంటే శని మీ యొక్క కృషి, ధైర్యము, బాధ్యతలను పెంచుతాడు. ఉన్నత స్థితిలో ఉన్న గురువు మీ యొక్క కెరీరు, వివాహము, ఆదాయము, పేరు ప్రతిష్టల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం మళ్ళీ ఇస్తాడు మీకు. కాబట్టి ఇప్పుడు మీ యొక్క టర్న్ అండి ఇది. ఈ ఫలితాల్లో ఏ భాగం మీ జీవితంతో ఎక్కువగా మ్యాచ్ అవుతుంది? జాబు, ప్రమోషను లేదా విదేశీ పనుల, వివాహం కాని సంబంధాలలో మార్పుల, కోర్టు కేసులు లేదంటే స్టక్ అయిన మనీ రికవరీనా, లేదంటే ఆరోగ్యము, డైట్, వెయిట్ కంట్రోల్ సంబంధించిన విషయాల? మీ యొక్క అనుభవం, మీ యొక్క ఫీలింగ్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఉపయోగపడింది అనిపిస్తే కనుక 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. 30 వీడియోస్ ఉంటాయి. రోజు ఒక అరగంట సమయం కేటాయిస్తే చాలు. ఒక రోజు ఒక వీడియో చొప్పున 30 రోజుల్లో 30 వీడియోలు కంప్లీట్ అవుతాయి. సో 30 రోజుల కోర్స్ తర్వాత మీరు మీ యొక్క జాతకం, గోచారం పరిశీలించుకునే స్థాయికి మీరు వస్తారండి. సో ఆసక్తి ఉన్న వారు జాయిన్ అవ్వచ్చు. అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.